హలో డియర్ టీజీ ఎఫ్సెట్ 2025 క్యాండిడేట్స్, మీకు ఒక బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ తీసుకొచ్చాను ఈ వీడియోలో. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి 2025 ఎఫ్సెట్ కౌన్సిలింగ్ డిలే అవుతుందని తెలిసింది. కానీ దాని డిలే అవ్వడం వల్ల మీకు గుడ్ న్యూస్ ఏంటంటే దాని గురించి మీరు ఎక్సర్సైజ్ చేసే అంటే వెబ్ ఆప్షన్స్ గురించి ఎక్సర్సైజ్ చేసే ఇన్ఫర్మేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ రిలీజ్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అడ్మిషన్స్ ఫర్ ఇంజనీరింగ్ ఏ అండ్ పి అంటే అగ్రికల్చర్ ఫార్మర్స్లో మీరు కౌన్సిలింగ్ ప్రిపేర్ అయ్యే ముందు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు ఇది ప్రిపేర్ అవ్వడానికి బాగా మంచి ఛాన్స్ ఇచ్చారు. ఏంటంటే 2024 టీజీ ఎఫ్సెట్లో కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ ఏ కాలేజెస్లో పాసిబిలిటీస్ ఉంది, అలాంటి డీటెయిల్స్ అన్ని మనకి వెబ్సైట్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ గురించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది చూసారు కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్ టీజీ ఎఫ్సెట్ 2025. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇందులో అడ్మిషన్స్ ఈ అండ్ ఏ అండ్ ఈ ఏ అండ్ పి అని ఉంది కదా, అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ. దీన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూసారా టీజీ ఎఫ్సెట్ 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళది, అలాగే టీజీ ఎఫ్సెట్ 2025 అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళది 2 కాలమ్స్ ఓపెన్ అయ్యాయి కదా. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలమ్ అబ్జర్వ్ చేస్తాము. టీజీసిహెచ్ అని ఇచ్చారు, దీన్ని మీరు క్లిక్ చేయండి. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే జనరల్గా ఈ టైంకి మనకి ఈ వెబ్సైట్లో అంటే ఈ పేజ్లో మనకి ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్కి, కౌన్సిలింగ్ డేట్స్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్, అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్, యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ అన్నీ ఓపెన్ అయ్యేవి. కానీ ఇప్పుడు కౌన్సిలింగ్ డిలే అవుతుంది కాబట్టి మనకి ఈ వెబ్సైట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే చూసారా మీరు, టీజీ ఎఫ్సెట్ 2024 బేస్డ్ మనకి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్కి, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ సెకండ్ ఫేజ్, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్, అలాగే బైపీసీ వాళ్ళకు కూడా ఇచ్చారు లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అని ఇచ్చారు. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే నేను క్లిక్ చేస్తాను చూడండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇది ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజీలో అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫస్ట్ ర్యాంక్ ఏంటి, ఎలా ప్రాసెస్ ఏంటి అనేది దీని ద్వారా మీకు అర్థమవుతుంది. అంటే కాలేజ్ కోడ్ బట్టి కాలేజ్ నేము, కాలేజ్ లొకేషన్, సో అలాగే ఏ బ్రాంచెస్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ ఉంది అనేది మనకి ఈ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, ఫైనల్ ఫేజ్లో మనకి అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాను. దాని డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, మళ్ళీ ఇది క్లిక్ చేయట్లేదని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, అదేంటనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, ఇవి చాలా ఉంటాయి కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేశాను, అది మీకు చూపిస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. చూసారు, ఇది టీజీ ఎఫ్సెట్ 2024 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ ప్రొటెక్టెడ్ యూ అనేది ఇచ్చాడు. అంటే ఇది లాస్ట్ ర్యాంకు. దీనిలో డీటెయిల్స్ ఏమున్నాయి చూద్దాము. ఫస్ట్ పేజ్లో మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇది సీరియల్ నంబరు, ఇన్స్టిట్యూట్ కోడ్, కంపల్సరీ ఇన్స్టిట్యూట్ కోడే ఉంటుంది గైస్. ఆ ఇన్స్టిట్యూట్ కోడ్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ నేమ్ మీరు తెలుసుకోవాలి. అందుకని దీన్ని మీరు ఎక్సర్సైజ్ చేయండి, మీరు తెలుసుకోండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్తో పాటు ఆ కోడ్ కూడా మీరు బైహార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇన్స్టిట్యూట్ నేమ్ డిస్ప్లే అవుతుంది, ఓన్లీ కోడే డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆ కోడ్ని మీరు ఎక్సర్సైజ్ చేయాలి, అంటే తెలుసుకొని పెట్టుకోండి. ఇది మీరు మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అయితే నేను ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు మొబైల్లో కూడా ఇదే మాదిరిగా మీరు తీసుకోవచ్చు. ఇంకా కౌన్సిలింగ్ టైం ఉంది కాబట్టి వాళ్ళు ముందుగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషను ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఫేజ్ 1 కౌన్సిలింగ్లో లాస్ట్ ర్యాంక్ ఏముంది, ప్లస్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. జస్ట్ ఓన్లీ నేను 1 ఇన్స్టిట్యూట్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సేమ్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ రిగార్డింగ్. ఇప్పుడు సీరియల్ నెంబర్, ఇన్స్టిట్యూట్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ కోడ్ ఏముంది ఇక్కడ, ఏఆర్ఎం అంటే ఇన్స్టిట్యూట్ నేము ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత ఇంకేమి డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఓకే, మహావీర్ ఇన్స్టిట్యూట్ కాలేజ్, తర్వాత దాని డిస్టింక్ట్
డిస్ట్రిక్ట్ కోడ్ ఉంటుంది, కో ఎడ్యుకేషన్ అయితే సిఓఈడి ఉంటుంది, కాలేజ్ టైప్ అంటే ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, అలాగే బ్రాంచ్ కోడ్ సపోజ్ సిఎస్సి అనుకో, సిఎస్సి అబ్రివేషన్ కూడా ఉంది. ఫస్ట్ ఇది చూద్దాం. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, హైదరాబాద్లో. కో ఎడ్యుకేషన్ సిఓఈడి అని ఉంది. కాలేజ్ టైప్ ఇది మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. ఇది 2010లో ఎస్టాబ్లిష్ అయింది. బ్రాంచ్ కోడ్ నేమ్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి. ఇక్కడ సిఎస్సికి అబ్రివేషన్ చూద్దాం. ఇక్కడ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు, ఈ కాలమ్స్ అన్ని చూపిస్తాను ఈ వీడియోలో. మీకు మిగిలిన ఇన్స్టిట్యూట్స్ సేమ్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేము, లొకేషన్, డిస్టిక్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, అదే బ్రాంచ్ కోడ్, అలాగే కేటగిరీ వైజ్ గా సీట్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, లాస్ట్ ర్యాంక్ అనేది. ఇది 2024 టీజీ వెబ్సైట్ లో లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఫేజ్ 1 లో మనం డిస్కస్ చేస్తున్నాము. బ్రాంచ్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చూసాము, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. చాలా మందికి కొన్ని తెలుసు, చాలా వరకు తెలీదు, కానీ తెలుసుకోండి. సో ఇక్కడ మనము చూస్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే కేటగిరీ వైజ్ ఓసీ బాయ్స్ 26,588, ఓసీ గర్ల్స్ 29,938, బీసీఏ బాయ్స్ 52,666, బీసీఏ గర్ల్స్ 62,471, బీసీబీ బాయ్స్ 38,568. ఇది మీరు ఒక్కసారి తెలుసుకొని పెట్టుకోండి గైస్. ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని మీకు ఈ వీడియో చేస్తున్నాను. అలాగే బీసీబీ గర్ల్స్ 38,568, బీసీసీ బాయ్స్ 26,588. నెక్స్ట్ ఏంటో చూద్దాం ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో. అలాగే బీసీసీ గర్ల్స్ 1,08,434. ఓకే, నెక్స్ట్ బీసీడీ బాయ్స్ 38,368. సో నెక్స్ట్ బీసీడీ గర్ల్స్ 38,368. దెన్ బీసీఈ బాయ్స్ 53,852, బీసీఈ గర్ల్స్ 53,852. అలాగే ఎస్సీ బాయ్స్ 70,513. చూసారా కేటగిరీ వైజ్ ఎలాగ ఇచ్చారో, గర్ల్స్ వైజ్, బాయ్స్ వైజ్, అలాగే కేటగిరీ ఏబిసిడి మనకి బీసీ కేటగిరీ, అలాగే ఎస్సీ గర్ల్స్ వైజ్ 75,671. అలాగే ఎస్టీ బాయ్స్ 70,477, ఎస్టీ గర్ల్స్ 83,930, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ జనరల్ ఓయూ వచ్చేసరికి 30,771, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓయూ 38,034. ట్యూషన్ ఫీ కూడా ఇచ్చారు గైస్, అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ 60,000 ట్యూషన్ ఫీజు కూడా తెలుసుకోవచ్చు మనకు. తర్వాత అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉంది, జేఎన్టీయూహెచ్, అందుకనే దీనికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవ్వండి, మిగిలినవన్నీ ఏడి ఏఈ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఈ కాలమ్స్ అన్ని మీరు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక సోన్స్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇన్స్టిట్యూట్ చూద్దాం. అన్ని ఇప్పుడు చేయడం కష్టము, వీడియో చాలా లెంగ్త్ అవుతుంది, ఇప్పటికే లెంగ్త్ అయింది. సో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఐఎమ్ చూజింగ్ లైక్ భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 73 సీరియల్ నెంబర్ బిఐఈటి, దీని కోడ్ నెంబర్. భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒక్కటి చూసేద్దాం, తర్వాత ఫేజ్ 2లో ఎలా ఉంది అని చూస్తాము. సో కోడ్ తెలుసు, కో ఎడ్యుకేషన్. సో కోడ్ ఇది భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత ప్రైవేట్ ఇది ఎస్టాబ్లిష్ 2001. తర్వాత ట్రిపుల్ ఈ, సపోజ్ ట్రిపుల్ ఈ చూసారు అనుకోండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈ. తర్వాత కేటగిరీస్ సేమ్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ మీరు చూడండి, నేను మళ్ళీ చేయడం మీకు. సో చూసారా, ఇవన్నీ మనము చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇలా చూస్తే మీకు తెలీదు. సో జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, మీరు రెడీగా పెట్టుకుంటారండి కౌన్సిలింగ్కి. సో ఇలా మీ ఏ ఇన్స్టిట్యూట్ అన్నా టచ్ చేయొచ్చండి, దాని ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 2 కూడా ఒక్కసారి చూసేద్దాం, ఫేజ్ 2 అండ్ ఫైనల్ ఫేజ్ కూడా. ఓకేనా, ఇప్పుడు ఫేజ్ 2లో ఒకటి 2 ఇన్స్టిట్యూట్స్ గురించి చూద్దాం. టీజీ వెబ్సైట్ 2024 సెకండ్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్. ఓకేనా, ముందు ఫేజ్ 1లో చూసినట్టు ఇక్కడ కూడా చూడొచ్చు, డిస్ట్రిక్ట్ కోడ్. సో డీటెయిల్స్ ఏంటో మళ్ళీ ఇక్కడ తెలుసుకుందాం, ఒక ఇన్స్టిట్యూట్ గురించి చూద్దాం.
ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్, జస్ట్ లైక్ ప్రీవియస్ phase 1 చూసినట్టు. phase 1లో ఏఆర్ఎం చూసాం కాబట్టి అదే దానే phase 2లో ఏముందో చూద్దాం. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, దీని లాస్ట్ ర్యాంక్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. కంప్యూటర్ సైన్స్లో లాస్ట్ ర్యాంకు అవన్నీ కేటగిరీ వైజ్ చూద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, ఎస్, ఓసీ బాయ్స్ 29,992, OC girls 29,992, BCA boys 1,38,000, 1,03,834, BCA girls 1,03,834, BCB boys 59,947. ఇది phase 2. అలాగే ఫైనల్ ఫేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. BCB girls 60,553, BCC boys 29,992. Okay, next BCB girls 60,553, BCC boys 29,992, BCC girls 83,767. అలాగే మీరు మిగిలిన కూడా చూడొచ్చు గైస్. సో ఈ విధంగా మనము ప్రతి కేటగిరీలోనూ లాస్ట్ ర్యాంక్ సెకండ్ ఫేజ్లో ఎలా ఉంది సేమ్ మీరు మూవ్ అవ్వచ్చుట్లాగా మొత్తము అన్ని వీడియోలో ఈ ఒక్క లింక్లో ఉన్నాయి. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలిసిపోతుంది. ట్యూషన్ ఫీజు, ఎఫిలియేటెడ్, ఇవన్నీ కూడా ముందు మనం చెప్పుకున్నాం. అలాగే ఫైనల్ ఫేజ్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని మీరు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే లోపే 2025 వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపే మీరు దీని గురించి తెలుసుకోవాలని వీడియో చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీన్ని మాత్రం ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇలాగ మనకి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ వీడియోస్ మన ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ బై లక్ష్మిలోనే చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, I conclude this video is here. I will come with other information in other video. Till then, have a great care. Take care. All the best. Bye.